హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో వచ్చేసి మనకి ఎస్బీఐ నుండి వచ్చేసి యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం వచ్చేసి ఇంటర్న్షిప్స్ అనేది కూడా మనకి ఈ యొక్క ఎస్బీఐ వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 13 months అయితే మనకి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్లో వచ్చేసి మనకి 23,000 వరకు అయితే స్టైఫండ్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆ యొక్క ఫెలోషిప్ గురించి ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో మనకి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ద్వారా వచ్చేసి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024 యాజ్ వెల్ 25 కింద 13 months క్యాంప్ అయితే వీళ్ళు కండక్ట్ అయితే చేస్తున్నారనమాట ఈ యొక్క ఎస్బీఐ వాళ్ళు. సో దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఈ యొక్క ఫెలోషిప్ వచ్చేసి ఆగస్టు 1 నుండి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి అప్ టు 13 months వరకు అయితే ఒక ఫెలోషిప్ అయితే ఉంటుందన్నమాట. సో కమిట్మెంట్ వచ్చేసి 13 months అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫుల్ టైమ్గా మీరు 13 months అయితే ఈ యొక్క ఫెలోషిప్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి స్టైఫండ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే, సో మనకి యంగ్ మైండ్స్ వాళ్ళకు వచ్చేసి ఈ యొక్క ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, తర్వాత అదర్ కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఈ యొక్క ఫెలోషిప్స్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దీంట్లో బాగానే మనకి కాసెస్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్, ఆర్ట్స్, హిస్టరీ, కల్చర్, అదర్ డొమైన్స్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు ఈ యొక్క ఫెలోషిప్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అన్ని ఆల్మోస్ట్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన, ఎనీ స్ట్రీమ్లో చేసిన వాళ్ళకి ఏవైతే మనకి ఈ యొక్క ఫెలోషిప్స్ అనేది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2024-25 కింద వచ్చేసి చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే, ఫస్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క అఫీషియల్ పోర్టల్ ద్వారా మనము రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్ పెడతారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క పర్టికులర్ డేట్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, ఇంక్లూడింగ్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఫస్ట్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టింగ్ ప్రొసీజర్ అయితే నడుస్తుందన్నమాట. సో ఆల్ అప్లికెంట్స్కి వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి తర్వాత పర్సనల్గా మనకి అసెస్మెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇక ప్రోగ్రామ్కి సంబంధించిన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అది కూడా అయిన తర్వాత సెలక్షన్ వచ్చేసి ఫైనల్గా మనకి ఫైనల్ సెలక్షన్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క యాక్సెప్టెన్స్ అండ్ జాయినింగ్ లెటర్ వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అఫీషియల్ ఆఫర్ లెటర్ అప్ టు 13 months వరకు అయితే మనం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. 23,000 వరకు అయితే మంత్లీ స్టైఫండ్ కింద అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మనకి ఆర్గనైజేషన్ హోస్ట్ వచ్చేసి యూత్ ఫర్ ఇండియా వాళ్ళు వచ్చేసి ఎస్బీఐ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి మనకి ఈ యొక్క ఫెలోషిప్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కింద అప్లికేషన్ లింక్ వచ్చేసి బయోలో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, పర్సనల్ ఇన్ఫర్మేషన్, తర్వాత మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, సిటిజన్షిప్స్, అదర్ స్టేట్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ సంబంధించిన ప్రొఫైల్స్ కావచ్చు, లాంగ్వేజ్, అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఇలా స్టార్టింగ్లో వచ్చేసి మనకి కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. స్టెప్ 1 to స్టెప్ 7 వరకు అయితే ఉంటుంది. స్టెప్ 7 వరకు మీరు ఆ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ డన్ అవ్వడం జరుగుతుంది. దెన్ మనకి నెక్స్ట్ స్టెప్ కింద ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కూడా రాయాలి. తర్వాత వచ్చేసి మనకి నార్మల్గా ఏముంటుందంటే మనకి నార్మల్గా వచ్చేసి టెస్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, దాంట్లోనే ఇంటర్వ్యూ అయిపోతుంది. ఇలా ఈ యొక్క ఫెలోషిప్కి మనం ఎలిజిబుల్ అయితే అవుతాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయడానికి ట్రై చేయండి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మెయిల్, ఫీమేల్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.